స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం నూతన యువజన కార్మిక స్వర్ణకారుల సంఘం ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ హోటల్లో సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉదారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సజ్జనపు విజయ్, కోశాధికారి ఎల్చల రవిశాస్త్రితో పాటుగా పలువురిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం లోగోను ఆవిష్కరించారు. అంతా కలిసికట్టుగా ఉండి సంఘం అభివృద్ధి కృషి చేయాలని నూతన కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. నా శుభాభినందనాలు. ఎందుకంటే ఈ రోజు మనము మన కోరిక నెరవేరేది అన్నట్టు. ఇన్ని రోజులుగా మన పెద్ద మనుషుల కోరిక కూడా ఇదే. అంటే ఈరోజు ఒక స్పెషల్ డే అన్నట్టు. ఇది 15 మార్చ్ 2026 మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. మనకు యువజన కార్మిక స్వర్ణకార సంఘం ఏర్పడిన రోజు. ఈ డేట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఖచ్చితంగా. ఏంటంటే ఇది ఆదివారం అంటే సూర్యుడికి ప్రతీక అన్నట్టు. అంతేనా? అంతే కదా? అంటే ఘోర అంధకారం నుంచి ఈరోజు మనం బయటపడ్డాం అన్నట్టు. అంతేనా? కాబట్టి ఈ రోజు అందరూ ఖచ్చితంగా ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. మన సంఘ ఆవిష్కరణ అయిన రోజు, సంఘం ఆవిర్భావం అయిన రోజు. కాబట్టి దీని వెనకాల అందరి కష్టం ఉంది. ఈ సంఘం ఏర్పడడానికి ముఖ్యంగా మా యాదవ్ బాబు గారు చాలా కృషి చేసిండ్రు. అలాగే పిల్లలందరూ కూడా, పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. మన సభ్యులందరికీ పేరున్న ధన్యవాదాలు. ఇలాగే మనం అందరం కలిసి ఉండాలి. ఎట్లాంటి ఆపాటలు కూడా లోను కాకుండా మనం ఎప్పుడు కలిసి మన సంఘాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటాం.